అందరికి నమస్కారం. ఇవాళ మన టాపిక్ కొంత వెరైటీగా ఉంది. అసలు జ్యుడిషియరీ టాపిక్స్ ఎట్లుంటాయి, అసలు జ్యుడిషియరీ మీద జనాలు ఏం మాట్లాడుతూ ఉంటారు, దాన్ని ఎట్లా చేస్తూ ఉంటారు, అసలు జడ్జిలను ఎట్లా నియామకం ఉంటుంది అనేది మన ఇండియాలో చాలా పెద్ద క్వశ్చన్. మనకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే జ్యుడిషియరీ ఇట్లుంటుందా అనేది చాలామందికి తెలియదు. కనుక ఇవాళ టాపిక్ మాట్లాడదామని చెప్పి మీ ముందుకు వచ్చిన ప్రజలారా, అయితే ఇది మాట్లాడే ముందు ఒక టాపిక్ చూపిస్తాను చూడండి. ఈయన పేరు ఉపేంద్ర కుష్వాహా. హిజ్ నేమ్ ఈజ్ ఉపేంద్ర కుష్వాహా. ఇంకా ఈయన ఇప్పుడు రీసెంట్గా బీహార్ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాగా ఎలక్ట్ అయ్యాడు రాజ్యసభ ఎంపీ అనమాట. ఈయన రీసెంట్గా మొన్నే ఎలక్ట్ అయ్యాడు. ఈయన ఏం చెప్తున్నట్టే, ఇండియాలో క్యాస్ట్ సెన్సస్ జరగాల్సిందే, బీహార్లో మేము చేసినాము, బీజేపీను జేడీయూ కాంబినేషన్లో చేసినాం మేము, కనుక ఇప్పుడు ఇక్కడ నేషనల్ లెవెల్లో కూడా చేయాలని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. సంతోషం, ఇక్కడ దాకా దిస్ ఇస్ ఫైన్. ఆయన చేస్తే కూడా మంచిది, దానివల్ల లాభాలు కూడా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ స్టెప్లో ఈయన ఇంకోటి ఏం చేసినట్టే, అటాక్స్ కొలీజియం సిస్టమ్ ఇన్ జ్యుడిషియరీ యాజ్ నాన్ ఇన్క్లూజివ్. అంటే దీని ప్రకారం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రజలారా, జ్యుడిషియరీ సిస్టమ్ ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ మీద ఆయన అటాక్ చేసాడు. ఏమని చెప్తున్నంటే, కొలీజియం అనేది ఒక పచ్చి ఘోరమైన వ్యవస్థ అని చెప్పి మాట్లాడుతూ ఉండు. డెమోక్రసీయే లేదు అందులో అందరికీ స్పేస్ ఉండదు అని చెప్పి చెప్తూ వస్తుండు. మరి ఇది నిజమేనా అని అంటే మనకు కొన్ని దీనికి ఆన్సర్స్ ఉన్నాయి, అవును నిజం అన్నట్టే ఉన్నాయి. ఎట్లా అంటే, ఓవరాల్గా హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు ఓవరాల్గా కలిపి ఇండియాలో 1200 మందో 1300 మందో ఉన్నారు. ప్రస్తుతానికి అందులో 650 670 ఆ మధ్యలో ఏదో నెంబర్, సబ్జెక్ట్ టు స్మాల్ కరెక్షన్. అందులో సో ఇది మీకు రాసి చూపిస్తాను చూడండి. అసలు ఇది ఎంత ఘోరమైన స్టోరీ అంటే, మొత్తం 1300 ఉద్యోగాలు, ఏవి, హైకోర్టు సుప్రీంకోర్టు 2 జడ్జిలు కలిపి. ఇందులో మరి ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే, ఒక లెట్సే ఒక 600 వరకు వేకెన్సీ ఉంటే 700 వరకు నిండినాయి అనుకుందాం మనం ప్రస్తుతానికి. ఓకే, 670 ఏమో ఉంది, బట్ లెట్ us కరెక్ట్ ఇట్. దీన్ని ఈ 700 మందిలో మరి 500 మంది ఆల్మోస్ట్ బ్రాహ్మణ్సే ఉన్నారు. ఇక 500 మంది బ్రాహ్మణ్స్ ఉండి అవుట్ ఆఫ్ ఫిల్డ్ 700 క్యాండిడేట్స్ ఉంటే ఈ మరి ఇంకా 600 మంది ఉండాలి కదా. ఇది ఎప్పుడు నింపుతారంటే, ఇది దేవుడు తెలియాలి ఎప్పుడు నింపుతారు. ఈ ఏమవుతుందంటుంటే, ఈ నంబర్ ఫిలప్ కాక కొన్ని లక్షలు, కొన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇండియాలో. మరి ఈ పెండింగ్లో ఉన్న కేసులన్నీ ఎవరి మీద అవుతుంది పెండింగ్ కేసులు అంటే, నిజంగా డౌన్ టౌన్ కమ్యూనిటీస్ మీద ఎక్కువ అన్యాయం జరుగుతుంది. వాళ్ళకే అసలు న్యాయం సరిగ్గా జరగట్లేదు. మరి జరగాలంటే ఏం చేయాలి అంటే, కొలీజియం సిస్టమ్ని పెంచాలి, అంటే ఎక్కువ జడ్జిల్ని తీసుకురావాలి. మరి ఎందుకు తీసుకొస్తలేరు జడ్జిల్ని? తీసుకురావచ్చు కదా అని అంటే, వీళ్ళు ప్రపోజ్ చేస్తలేరు. ఎవరు? కొలీజియమే ప్రపోజ్ చేస్తలేదు. ఎందుకంటే ఇక్కడ మీ అందరు తెలియాల్సిన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, కొలీజియం అనే వ్యవస్థ అంటే జడ్జిల్ని నియమించే వ్యవస్థ కేవలం జడ్జిలే చేస్తారు, రాష్ట్రపతి చెయ్యరు, లేకుంటే పార్లమెంట్ చెయ్యదు. అక్కడున్న ఒక 5 సీనియర్ మోస్ట్ జడ్జిలు మాత్రమే చేస్తారు ఇది. మరి ఇది ఎంతవరకు సమంజసం అని మనం కనుక అడిగితే, ఈ అవుట్ ఆఫ్ లెట్స్ సే 700 జడ్జిలు ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిపి కూడా ఒక 30-35 కుటుంబాలు ఉంటాయి అంతే. ఇవన్నీ కలిపి 30-35 కుటుంబాలే. అందులో ఉన్న వాళ్ళంతా వీళ్ళ చుట్టం, వాళ్ళ చుట్టం, వీళ్ళన్న కొడుకు, వాళ్ళ తమ్ముని కొడుకు, ఏదో బిడ్డ కొడుకు, వాళ్ళు ఇదే స్టోరీ ఉన్నది, ఇదే సిస్టమ్ ఉన్నది. కనుక మొత్తం కబ్జా చేసిండు వీళ్ళు, దేశాన్ని కబ్జా చేసింది. కొలీజియం సిస్టమ్ అనేది న్యాయ వ్యవస్థని కబ్జా చేసింది. కబ్జా చేసి ఇక వీళ్ళే గేమ్ ఆడుతూ ఉంటారు. వీళ్ళకి కావాల్సిన వాళ్ళని అందులో రికార్డ్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళే ఉంచుకుంటారు, లేకపోతే వాళ్ళు ఖాళీగా నన్ను పెడతారు కానీ ఆ ఫిలప్ మాత్రం చేయరు. మరి దీనికి మెరిట్ సిస్టమ్ ఏమైనా ఉందా అంటే, మెరిట్ సిస్టమ్ లేదు, పాడు లేదు. 5 సీనియర్ జడ్జిలు కలిసి ఏం చేస్తారంటే, ఓ మీటింగ్ పెట్టుకుంటారు కొలీజియం రూమ్లో, అంటే వాళ్ళ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్ మినిట్స్ అనేవి బయటికి చెప్పరు. దే విల్ నాట్ రివీల్ దోస్ మీటింగ్ మినిట్స్. మరి ఏం చేస్తారు చేయకుండా అంటే, వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళకి పెట్టేసుకుంటారు, అంతే, సరిపోతుంది. దట్స్ ఇట్. దాన్ని ఎవ్వరు క్వశ్చన్ చేసేది లేదు. నామినల్గా ఆ పేర్లను తీసుకొని వాళ్ళు ప్రెసిడెంట్కి పంపిస్తారు, ప్రెసిడెంట్ నామినల్గా సంతకం పెట్టేది, ఇంకా వేరే చేసేది ఏమి ఉండదు. అయితే మరి ఇది మన దీని పేరు ఏంది, కాన్స్టిట్యూషన్లో ఇట్లనే ఉందా అంటే లేదు, కాన్స్టిట్యూషన్లో అట్లా లేదు. మీకు చూపిస్తాను చూడండి ప్రజలారా. ఐ డిడ్ సమ్ వర్కప్ ఆన్ దిస్.
ఇగో ఇక్కడ ఒకటి రాసుకొచ్చిన, దీన్ని ఇదంతా కొంత రాసుకొచ్చిన అనమాట. ఇగో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఏమవుతుంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. ఇది కొలీజియం సిస్టమ్ ఎట్లా డెవలప్ అయింది అనేది కనుక చూస్తే అసలు 3 పద్ధతుల్లో 3 జడ్జిమెంట్ కేసులు ఉన్నాయి ఇలా. ఫస్ట్ జడ్జి ఏం చెప్పిందంటే, ఫస్ట్ 1981లో ఒక జడ్జిమెంట్ ఎట్లా వచ్చింది అన్నప్పుడు, గవర్నమెంటే అసలు అంటే గవర్నమెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరంటే ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్ గారే అసలు వీళ్ళని జడ్జిలను నియామకం చేస్తారని చెప్పారు. కానీ దీని మీద ఒక కేసు వేసుకున్నారు. ఎప్పుడు 1993లో 1993లో సెకండ్ జడ్జి కేసు అనమాట. ఇది వేసుకొని ఇప్పుడు ఏం చేశారంటే, లేదు జడ్జిలను ప్రైమరీగా నియమించేది కేవలం మల్ల జడ్జిలు మాత్రమే అని చెప్పారు. దీని పేరే ఒకటి కొలీజియం ప్రాసెస్ అని చెప్పి పెట్టారు ఇక్కడ. సో దిస్ వాజ్ ద రీజన్ ఫర్ కొలీజియం ఫార్మేషన్. సో 1993లో ఈ కొలీజియం వచ్చింది, అర్థమైందా? 1993లో వచ్చిన తర్వాత మళ్ళీ 1998లో దీని మీద ఇంకొక కేసు పడ్డది అనమాట. ఇది మంచి లేదు అన్న టైప్లో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేసినంటే దీన్ని క్లారిఫికేషన్ కోసం మళ్ళీ వీళ్ళే పంపించుకొని మళ్ళీ ఇదే చెప్పారు. ఏమని 5 సీనియర్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఫర్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్స్. వీళ్ళే ట్రాన్స్ఫర్లు చేస్తారు, వీళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. సో ఈ 5 జడ్జిలే ఇస్తారు. లెట్స్ సే 5 ముగ్గురు ఒక దిక్కు ఉండాలి, ఇంకో ఇద్దరు ఇంకో దిక్కు ఉండాలి అనుకుందాం, మొత్తం 5కి 5 కాకుండా. అంటే ఈ ముగ్గురు మాత్రమే డిసైడ్ చేస్తారు ప్రజలారా. 3 people ఈజ్ డిసైడింగ్ ద నేషన్స్ విజన్. జ్యుడిషియరీ సిస్టమ్ని ఈ ముగ్గురు సీనియర్ మోస్ట్ దీన్ని మన చీఫ్ జస్టిస్ అంటే సుప్రీంకోర్టు జడ్జిలు మాత్రమే డిసైడ్ చేస్తారు. ఇది అసలు మైండ్ బ్లోయింగ్ తెలుసా. దీంట్లో మెరిట్ లేదు, ఒక పద్ధతి లేదు. నేనుంటే నా కొడుకు ఇచ్చుకుంటా, నా బిడ్డకి ఇచ్చుకుంటా, నా మనవడికి ఇచ్చుకుంటా, ఇంకా మునివాడికి ఇచ్చుకుంటా, ఇదే స్టోరీ నడుస్తూ ఉంది. దీన్ని ఈ సిస్టమ్ని ఖచ్చితంగా నేను చెప్పాలనుకునేది ఒకటి ప్రజలారా, ఈ సిస్టమ్ని అసలు తీసేయాలి. ఎవరు నెక్స్ట్ టైం ఎలక్షన్లలో పోటీ చేసినా కొలీజియం సిస్టమ్ని మాత్రం తీసేయాలి. దీన్ని తీసేయడానికి అసలు మోడీ గారు ఒక ప్రయత్నం చేసిండ్రు. 2014లో మోడీ గారు అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసిండ్రు, నడిచిన తర్వాత 2015లో దీన్ని తీసుకొచ్చిండ్రు. మళ్ళీ గవర్నమెంటే తీసుకొస్తుంది అని చెప్పి తీసుకొస్తే జ్యుడిషియరీ అసలు ససేమిర ఒప్పుకోకుండా ఎట్లా అట్నే నడుస్తుంది, ఇప్పుడు కొలీజియమే ఉంటుందని చెప్పి దాన్ని మళ్ళీ అట్నే తీసుకొచ్చిండ్రు. ఇండియాలో ఇప్పుడు ఒకటే, ఇంత పెద్ద న్యాయ వ్యవస్థలో అసలు లక్షల కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయన్నప్పుడు వీళ్ళు నింపలేనప్పుడు మరి ఏం చేయాలి? ఏం చేయాలో ఒకసారి చెప్పండి ప్రజలారా, ఏం చేస్తే బాగుంటుంది? సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ సిస్టమ్ని దెబ్బతీయడానికి ఇంకేమైనా ఉందా అంటే, కరెక్షన్ చేయడానికి ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా అంటే ప్రస్తుతానికైతే ఏం లేవు. మళ్ళీ దీన్ని తీసుకుపోయి ఎలక్షన్ మ్యాండేట్ లెక్క పెట్టి ఈ కొలీజియం అనే వ్యవస్థని తీసుకుపోయి ఒక కట్టి ఈ ప్రాసెస్ని బంగాళాఖాతంలో వారేయాలి. దీన్ని లేకుంటే దీన్ని అగ్గి పెట్టి తలగబెట్టాలి. దీన్ని ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నానంటే, అకౌంటబిలిటీ లేని సిస్టమ్ అనేది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు జడ్జిలకు ఇమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చుకోవచ్చు, వాళ్ళకు లిబర్టీ అట్లుంటుంది. అది లిబర్టీ అంతున్నప్పుడు మరి దీని సిస్టమ్ కూడా అంతే ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా. దీన్ని అంటే మనం ఎట్లా స్టార్ట్ చేస్తున్నాం అంటే మనం ఎవరికి ఇస్తున్నాం అనేది కూడా అంతే ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా. అదేమో ట్రాన్స్పరెంట్గా ఉండదు, జడ్జిలేమో ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేసినా ఏం కాదు. అసలు ఇట్లాంటి ఆలోచన విధానాన్ని తీసుకురావడం క్రూయల్ అని జడ్జిలకు అనిపిస్తలేదా? ఇది క్రూయల్గా ఉంది అని అనిపిస్తలే అంటే అవును, వాళ్ళు కూడా చెప్పారు. ఇది నేను చెప్పిన మాట కాదు, సీనియర్ జడ్జిలు మాత్రమే చెప్పారు. హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా చెప్పారు ఇది బాగాలేదు, ఈ పద్ధతి కొలీజియం సిస్టమ్ బాగాలేదని వాళ్ళే చెప్పుకొచ్చారు. కానీ ఇక కొంతమంది ఇప్పుడు ప్రస్తుతం కుర్చీలో కూర్చున్నారు, రిటైర్ అయిన వాళ్ళు చెప్పారు. మరి కుర్చీలో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పలేదు సుమా, కుర్చీలో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పలేదు, కానీ రిటైర్ అయిన తర్వాత మాత్రం చెప్తారు వాళ్ళు. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ విషయంలో ప్రజలారా, కొలీజియం అనేది మన చట్టంలో ఉండాలి. ఎట్లా అంటే చట్టం అంటే పార్లమెంట్లో అయినా చేయాలి ఇది, లేకుంటే తీసుకుపోయి దీన్ని ప్రెసిడెంట్ అన్నది చేయాలి. అంతేగాని జడ్జిలను నియమించుకుంటారు అంటే ఇది ఎట్లున్నది చెప్పండి. ఇక మనం ప్రైమ్ మినిస్టర్ ఉన్నాం, మన కొడుకు ఇంకో ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, అదేనా పద్ధతి? లేకుంటే నేను ప్రెసిడెంట్ ఉన్నా, నా కొడుకు ప్రెసిడెంట్ అవుతాడు, నా బిడ్డ ప్రెసిడెంట్ అవుతుంది, నా అల్లుడు ప్రెసిడెంట్ అవుతాడు, మనోడు ప్రెసిడెంట్ అవుతాడు, ఇదేనా? అంటే దీనికి అకౌంటబిలిటీ ఉందా? ఒకసారి ఆలోచించుండేది. ఇది అకౌంటబిలిటీ ఉందా? అంటే ఇంత సిల్లీనెస్ని మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నాం?
ఇది నా క్వశ్చన్, మీ అందరు కూడా క్వశ్చన్ వచ్చే ఉంటుంది. ఇది ఇంత సిల్లీనెస్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రజలు ఏం చేస్తున్నారు, ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. ఇక చూపిస్తాను, ఇంకోటి చూపిస్తాను ఇందులో చూడండి ప్రజలారా. సారీ అబౌట్ దాట్. ఇది చూడండి, ఇప్పుడు ఇందులో ఒక ఫోటో చూడండి. ఇది నిన్న మోడీ గారు ఏం దగ్గరికి వెళ్ళండి, ఎవరు ఇక్కడ చూడండి, మోడీ గారు చంద్రచూడ్ గారి ఇంటికి వెళ్ళిండ్రు. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ యాక్చువల్లీ. ఇంతకంటే ముందు వెళ్ళలేదా, ఇంతకంటే ముందు వెళ్ళిండ్రు కదా అంటే, ఇంతకంటే ముందు వెళ్ళిన వాళ్ళు తప్పే, వీళ్ళు తప్పే. గణపతి పూజకు పోయిండ్రు కదా, వీళ్ళింటికి గణపతి పూజకు పోయిండ్రు. అట్లా జ్యుడిషియరీ వాళ్ళు ఇట్లా అంటే 3 సిస్టమ్స్ ఉంటాయి మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం. ఒకటేమో ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్ అనమాట, ఇంకోటేమో లెజిస్లేషన్ అంటే పార్లమెంటు, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు అనమాట, ఇంకోటేమో జ్యుడిషియరీ. వీళ్ళల్లో జ్యుడిషియరీ షుడ్ బి కంప్లీట్లీ సెపరేటెడ్. ఓకే, ఇంకా వీళ్ళని కలవడానికే ఉండదు మనకు, ఎందుకంటే వాళ్ళు వేరే సెపరేట్ లెవెల్లో ఉంటారు. ఎగ్జిక్యూటివ్ అండ్ మన అంటే లెజిస్లేషన్, ఇవి రెండు మాత్రం కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఇందులో ఇక్కడ దాకా ఓకే. అయితే ఈ కలవడం అనేది ససేమిరా యాక్సెప్టబుల్ పద్ధతి కాదు. వీళ్ళు కలవకూడదు, వీళ్ళు అనేది దూరంగానే ఉండాలి. రిటైర్ అయ్యేంత వరకు వీళ్ళు దూరంగానే ఉండాలి. ఇంతకంటే ముందు ఇఫ్తార్ పార్టీలలో గెలిచింది కదా, మరి వీళ్ళంటే ఇవో ఇఫ్తార్ పార్టీల గడువు, నువ్వు గణపతి పూజలు గలవు, రెండు తప్పులే అని చెప్తాను నేను. అప్పుడు మన్మోహన్ సింగ్ కలిసింది కదా, ఇప్పుడు మోడీ కలిసింది అంటే, అప్పుడు ఆయన చేసిన తప్పే, ఇప్పుడు ఈయన చేసింది కూడా తప్పే, వీళ్ళిద్దరు చేసింది కూడా తప్పే, ముమ్మాటికి తప్పే. దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. యూ అండర్స్టాండ్? ఇంకా చూపిస్తా చూడండి ప్రజలారా. అయితే ఇవంతా కొంత నోట్స్ అంతా రాసుకొని వచ్చింది నేను, మీరు చూడండి ఒకసారి. సో కొలిజియన్ సిస్టమ్ చెప్పినా, ఎట్లా డెవలప్ అయిందో చెప్పినా, ట్రాన్స్పరెన్సీ అనేది లేనే లేదు. అయితే 2015లో ఇంకొకసారి ఏమైందంటే, మోడీ గారు ఒక మంచి పని చేసిండు. ఇక్కడ ఏం చేసిందంటే, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని ఒకటి పెట్టిండ్రు. పెడితే ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పింది. అసలు ఇది ఎట్లా అన్కాన్స్టిట్యూషనల్ భయ్, నాకు అర్థం కాదు. ఇది ఎట్లా అన్కాన్స్టిట్యూషనల్ ఒకసారి చెప్పండి. అసలు మీకు సెన్స్ ఉండి మాట్లాడుతురా, సెన్స్ లేకుండా మాట్లాడుతురా అనేది నాకు ఒక క్వశ్చన్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఐ విల్ షో యూ ఆల్ సంథింగ్, రైట్? సో లెట్ మీ మేక్ ఇట్ లిటిల్ బిగ్గర్. ఇప్పుడు ఇక్కడ మనకు జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. జ్యుడిషియరీ సిస్టంలో కరెక్ట్గా చూడండి ప్రజలారా, అపాయింట్మెంట్ ఏమో ట్రాన్స్పరెంట్గా లేదు, ఓకే, కానీ ఏ జడ్జిమెంట్ ఇచ్చినా వీళ్ళ మీద అకౌంటబిలిటీ లేదు. అపాయింట్మెంట్ చేసేటప్పుడేమో అకౌంటబిలిటీ లేదు, ఇది చేసేటప్పుడు అకౌంటబిలిటీ అసలే లేదు. ఇక అంటే జడ్జిలు ఏం చేసినా నడిచిపోద్దా? ఇక అంటే జడ్జిలు ఏమన్నా చేయవచ్చా? ఇక ఈ దేశాన్ని మొత్తం కొంపలు ముంచవచ్చా? అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇది కుదరదు, ఇది చాలా తప్పు. జ్యుడిషియరీ సిస్టమ్ మళ్ళీ ఒక ఎగ్జిక్యూటివ్నో లెజిస్లేషన్లకి తీసుకురావాల్సిందే. ఇది మన అందరి మ్యాండేట్ కావాల్సిందే. జడ్జిలను నియమించుకొని, వాళ్ళే సీట్లు ఇచ్చుకొని, వాళ్ళే ఉద్యోగాలు ఇప్పించుకొని, కనీసం మనం ఎందుకు వాళ్ళను సెలెక్ట్ చేసిన అనే పద్ధతి కూడా ఇయ్యము అని అంటే మాత్రం ఇది చాలా తప్పు పద్ధతి. దీని పేరే కొలీజియం. ప్రజలారా, దీన్ని వ్యతిరేకించండి, కొలీజియం పద్ధతిని. నెక్స్ట్ టైం ఎలక్షన్లలో ఓటు వేసేటప్పుడు కొలీజియం ఎవరు తీసేస్తారో వాళ్ళకే ఓటేస్తామని చెప్పండి. ఎందుకంటే లక్షల కోట్లు కేసులు పెండింగ్లలో ఉన్నాయి. వీళ్ళు మాత్రం నచ్చని వాళ్ళకు ఉద్యోగం ఇస్తలేరు, అవి ఫిలప్ చేస్తలేరు, ఆ కేసులు క్లియర్ చేస్తలేరు. ఎవరికి కావాలనో వాళ్ళు ఇచ్చుకుంటారు బెయిల్లు, ఎవరికి కావాలనో వాళ్ళకి ఇయ్యరు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పెట్టుకుంటారు. జైళ్ళలోనే కానీ లేకుంటే బెయిల్లలోనే కానీ ఉంచుకుంటారు, లేకుంటే లేదు. అంటే వాళ్ళకి అకౌంటబిలిటీ లేదు. దీన్ని మార్చాల్సిన అవసరం మన అందరి చేతులలో ఉంది. నెక్స్ట్ టైం ఓట్లు వేసేటప్పుడు కొలీజియంను మార్చే వాళ్ళకే మేము ఓటేస్తాము అనే ఒక నిజాయితీగా మనం ఓటేద్దాం ప్రజలారా. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను.